అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. శ్రమను చెమట చుక్కగా మార్చే ఆర్టీసీ కార్మికులు అన్నారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి వారితో కూడా మాట్లాడిద్దాం. పూర్తిగా ఇక్కడే ఉండి 5 రోజుల నుంచి సర్వీస్ అందిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారి మాట్లాడిద్దాం. బాబు ఏంది ఎట్లుంది? పోయినసారి కంటే ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. మాకు కూడా అన్ని ఫెసిలిటీస్లు చాలా పెంచారు. అందరూ సూపర్వైజర్స్ కానీ మా సార్లు కానీ మాకు మంచిగా పని చెప్తూ మాతో ఉండి పని చేయిస్తారు. మాకు కూడా సంతోషంగా ఉన్నది. ఇంకా ముందు కూడా ఇంకా మంచి ఇంకేమన్నా చేస్తే బాగుంటుంది మా కోసం. ఇంకా ఈసారికి అయితే చాలా సంతోషంగా ఉంది. పోయినసారి కంటే ఈసారి సంతోషంగా ఉంది. ఏంటి బాబు ఈసారి చాలామంది జాతరకు వచ్చిందని అంటున్నారు. మీ డ్రైవర్లు, కండక్టర్లు అందరూ ఒకటై సంఘటితంగా పనిచేస్తున్నారా? ఏంది సంఘటితంగానే పనిచేస్తున్నారు సార్. మేమే కాను మా అధికారులు కూడా, పై అధికారులు కూడా మాతో ఉంటూ వాళ్ళు కూడా మాతో ఉంటూ పని చేయిస్తారు. పనిలో మాత్రం మేము కూడా ఇంకా ఆడతలేము సార్. 6,000 బస్సులు వచ్చినంటే దాదాపుగా 12 నుంచి 14,000 మంది కార్మికులు వచ్చారా? అవునా, వచ్చినారు సార్. 14,000 మంది ఈజీగా వచ్చినారు సార్. ప్రతి డిపో నుంచి అందరు హాజరయ్యారు. ఆఫీసర్స్, సూపర్వైజర్స్, కండక్టర్, డ్రైవర్స్ ఆల్ మెంబర్స్ రావడం జరిగింది సార్. ఏంది జాతరకు ఇక్కడ నుంచి పోతేనే నేరుగా వెంటనే చేరుకునే విధంగా దగ్గరుండే విధంగా ఉన్నది అంటున్నారు. అవును సార్. మినీ బస్సులు కూడా పసరా నుంచే మనకు పంపించడం జరిగింది. వికలాంగులకే కానీ వయోవృద్ధులకే కానీ చేయడం జరిగింది సార్. ఓకే, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. పూర్తిగా ఈసారి సంతోషంగా ఉంది. పూర్తిగా భక్తులను కూడా తరలిస్తున్నాం, మా కుటుంబ సభ్యులలాగే భావిస్తున్నామని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.